హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి కర్బూజా మిల్క్ షేక్. చాలా ఈజీగాను టేస్టీగా ఈ కర్బూజా మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్తీగా మస్క్ మిలన్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కర్బూజాను తీసుకొని సగానికి కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే తెల్లగా ఉండే కర్బూజానైనా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో ఉండే విత్తనాలను తీసేయాలి. వీటిని తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని విత్తనాలను తీసి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత తొక్కను తీసేయాలి. ఇలా అన్నిటికీ తొక్కనంతా తీసి తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని పీసెస్గా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరో 2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవచ్చు. తర్వాత 6 లేదా 7 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలు వేసుకోవాలి. తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిక్సీ జార్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలి. ఒక 5 బాదం, 5 జీడిపప్పుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలానే అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న కర్బూజా మిల్క్ షేక్ని వేసుకోవాలి. తర్వాత పైన నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసి అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదంని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. తేనె మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మస్క్ మిలన్ మిల్క్ షేక్ రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మిల్క్ షేక్ని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.